హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాన్వేషణ అనే యూట్యూబర్ ఉన్నాడు. ఆ యూట్యూబర్ చాలా మందికి అయితే తెలుసు తెలుగు స్టేట్స్ లో. ఆ యూట్యూబర్ మీద అయితే కేసు పడింది. ఎందుకు పడిందంటే కేసు, హైదరాబాద్ మెట్రో రైల్ మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయని ఒక వీడియో చేశాడు. ఇతను రోజు ఒక వీడియో అయితే చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ మీద వీడియో చేసి ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇల్లీగల్ గా డబ్బులు అయితే సంపాదిస్తున్నారని వీడియో చేశారు. కానీ ఒక రోజు అయితే మొన్న హైదరాబాద్ మెట్రో రైల్ మీద వీడియో అయితే చేశారు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయని. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇల్లీగల్, గూగుల్లో కూడా చూసుకోవచ్చు మీరు. కానీ బెట్టింగ్ యాప్స్ అయితే స్టేట్ లో అయితే ఇల్లీగల్. కానీ అంత ఓపెన్ గా ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అంతమంది వేల మంది తిరిగే హైదరాబాద్ మెట్రో రైల్ మీద ఓపెన్ గా అయితే ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. దాని మీద ఏం రాసి ఉంటుందంటే, మీ డబ్బులు 3% అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ బెట్టింగ్ యాప్ లో పెట్టి 3% అయితే మీరు రిటర్న్స్ పొందొచ్చు అని ఉంటుంది. అసలు ఎలా వస్తే ఆ రిటర్న్స్ 3%? అందరూ జాబులు మానేసి బిజినెస్లు మానేసి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి 3% అయితే రిటర్న్ తెచ్చుకుంటారు. అయితే ఇదేంది, కరెక్ట్ గా వస్తాయా రావా డబ్బులు రిటర్న్ అనేది? 3% ప్రూవ్ చేసి చూపెట్టమనండి హైదరాబాద్ మెట్రో రైల్ ని. అప్పుడు అందరు దాంట్లోనే డబ్బులు పెడతారు. నిజానికి చెప్పాలంటే ఆ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెడితే చాలా మందికి అయితే లాస్ అవుతుంది, ఎవరికైతే ప్రాఫిట్ కాదు. 90% అయితే లాస్ అవుతుంది. ఒక 10% అల్గరిథం ఫస్ట్ మీకు పెట్టినప్పుడు ఫస్ట్ మీకు ఆశ కల్పించడానికి కొద్ది డబ్బులు అయితే ఇస్తుంది. మీరు ఆశ పడినప్పుడు ఇది ఫస్ట్ ఇంకా డబ్బులు పెడతారు. ఆ డబ్బులు ఎక్కువ పెట్టినప్పుడు లాస్ అయితే అవుతా ఉంటుంది. ఈ మెట్రో నుంచి ప్రమోషన్స్ వల్ల చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ 300 crores స్కామ్ చేశారని అన్వేష్ వీడియో అయితే చేశారు. 300 crores స్కామ్ అని చెప్పి మెట్రో రైల్ది చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అండ్ మెట్రో మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బులు అయితే బ్లాక్ మనీలో తీసుకొని 300 crores డబ్బులు అయితే తిన్నారని చెప్పారు. అందుకని ఆ వీడియో చేశారు. ఆ వీడియో అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే డిమాండ్ చేశారు అన్వేష్ ని వీడియో తీసేయమని చెప్పి. ఆ వీడియో అయితే ఇప్పుడు అతని ఛానల్లో అయితే లేదు. కానీ క్లిప్స్ అయితే ఇంటర్నెట్ లో చాలా మంది అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ఒకసారి లైవ్ వెళ్ళిన తర్వాత ఆ వీడియో క్లిప్స్ అనేది ఇంటర్నెట్ లో ఉండిపోతాయి. అతను డిలీట్ చేసినా గానీ కొంతమంది దగ్గర అయితే ఉంటాయి. చదువుకొని కష్టపడి చదివి వచ్చారు. మన దేశం, భారతదేశం యొక్క బడ్జెట్ 10 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ గారికి ఏమని చెప్తారంటే, అంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కదా, ఆమె సెంట్రల్ కదా, చెప్పండి అమ్మా అంత కష్టపడ్డం ఎందుకమ్మా, మా మెట్రో బెట్టింగ్ యాప్ ఉంది, ఆ బెట్టింగ్ యాప్లో పెడితే 10 లక్షల కోట్లు నువ్వు డిపాజిట్ చేస్తే నీకు 60 లక్షల కోట్లు అవుతుంది. 60 లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా, ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. సిగ్గుండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కామన్ యూట్యూబర్గా నాకు తెలిసినంత జ్ఞానం ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి లేకపోవడం దేశం చాలా సిగ్గుచేటు. ఓకే, ఈ వీళ్ళు చెప్తున్నారు స్టేట్ లో బెట్టింగ్ అనేది ఇల్లీగల్, కానీ వాళ్ళు ఓపెన్ గా అయితే ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ మీద అయితే ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేదు, ఎందుకంటే అది రన్ చేస్తుంది పెద్ద మేనేజ్మెంట్ కాబట్టి. సో పెద్దవాళ్ళు రన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, చిన్నవాళ్ళు రన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. పెద్దవాళ్ళు ప్రమోషన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, చిన్నవాళ్ళు ప్రమోషన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. కంట్రీలో లా అనేది డబ్బు నోటికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలాగా లా అయితే పనిచేస్తుంటది మన కంట్రీలో. నేను ఏ కంట్రీలో చూడలేదు ఉన్నోడికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలాగా, మా పక్కింటోడికి ఒకలాగా, మా ఫ్రెండ్కి ఒకలాగా లా అయితే ఈ కంట్రీలోనే ఉంటుంది. మనిషికి అయితే లా మారిపోతా ఉంటది. ఇక్కడ అఫీషియల్ లా అయితే ఎవరు ఫాలో అవ్వరు మన కంట్రీలో. అండ్ మీ సజెషన్ కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.